Hello aspirants, welcome to Vishnu IAS Academy. Today we are having a renowned guest. Meet Mr. Surya Teja sir, who has secured rank of 647 from taking guidance for exclusively anthropology from our Vishnu sir. Hello sir, welcome to Vishnu IAS Academy. Namaste Andy. Sir, could you please tell about yourself, your rank? Sir, actually 647 rank వచ్చింది సార్కి. హీ సూర్య తేజ సార్. సో సార్ ఆయన మాటల్లో హీ విల్ ఓన్లీ బీ టెల్లింగ్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్. ప్లీజ్ సార్. నమస్తే అండి, నా పేరు సూర్య తేజ. ఆల్ ఇండియా ర్యాంక్ 647 వచ్చింది. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఐఐటి గువాహతి. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ వర్క్ చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. మధ్యలో కొన్ని బ్రేక్స్ ఇచ్చాను, ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోవిడ్. బట్ మోస్ట్ ఆఫ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ వాస్ అలాంగ్ విత్ వర్కింగ్. బై గాడ్స్ గ్రేస్ ఈసారి ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండ్ ఐ గాట్ ఎ గుడ్ డీసెంట్ ర్యాంక్. సార్, మరి మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి అన్నారు కదా సార్, జాబ్ చేస్తూనే మీరు మోటివేట్ అయ్యారా? అసలు యూపీఎస్సీకి చదవాలి అని చెప్పి మీకు ఎలా అనిపించింది సార్? జస్ట్ కొంచెం చెప్తారా ఒకసారి? ఇనిషియల్గా ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ వాజ్ నాట్ షూర్ వేర్ టు గో అహెడ్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఐ వాంట్ టు పర్స్యూ. సో ప్రైవేట్ సెక్టర్లో ఐ స్టార్టెడ్ అవుట్ బికాస్ నాకు ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఓకే జాబ్ చేస్తాను, ఐ ఫిగర్ అవుట్ యాజ్ థింగ్స్ గో అనుకున్నాను. ఆ ప్రైవేట్ సెక్టర్లో మేబీ దోస్ వాల్యూస్ డిడ్ నాట్ అలైన్ విత్ మైన్ అనమాట. ఆల్వేస్ కొంచెం ప్రాఫిట్ సీకింగ్, కొంచెం ఆ మైండ్ సెట్ నాకు సూట్ అవ్వలేదు. సో నేను వేరే అవెన్యూస్ విచ్ ఆర్ అలైన్ విత్ మై వాల్యూస్ కొంచెం చూసుకున్నాను. అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్ ఆల్వేస్ అందరికీ తెలిసిందే, బట్ దట్ టైమ్ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్. ఎస్పెషలీ కొంతమంది సీనియర్స్తో మాట్లాడాను, వాళ్ళ వాల్యూస్ నా వాల్యూస్ అలైన్ అయ్యేసరికి ఓకే నేను పర్స్యూ చేస్తాను యూపీఎస్సీ. మేబీ ఇట్ ఈస్ సెడ్ దట్ అంటే నువ్వు యూ హ్యావ్ టు లెర్న్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని. సో వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తేనే యూ విల్ లెర్న్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు. సో ఐ వాంటెడ్ టు ట్రై దట్ అనమాట. సో దట్స్ వై ఐ టుక్ దిస్ పాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఆ సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీని బట్టి యూ గాట్ మోటివేటెడ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మేము వినడం అయితే యూ హ్యావ్ గివెన్ మల్టిపుల్ అటెంప్ట్స్, రైట్? సో అందరూ 1 or 2 అటెంప్ట్స్కే కొంతమంది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ అయిపోయిందని. సో సార్, మీరు ఈ మల్టిపుల్ అటెంప్ట్స్లో కొంచెం ఫెయిల్ అయినా సరే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దెమ్? మీరు ఆ కన్సిస్టెన్సీని, ఆ కాన్ఫిడెన్స్, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ మోటివేషన్, ఆ కాన్ఫిడెన్స్ని, ఆ కన్సిస్టెన్స్ని ఎలా మెయింటైన్ చేశారో కొంచెం ఒకసారి చెప్తారా ప్లీజ్? మెయిన్లీ నాకు పొటెన్షియల్ ఉందని ఎలా రియలైజ్ అయినంటే, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆల్రెడీ. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో కానీ ఫెయిల్ అయ్యాను. బట్ ఐ రియలైజ్డ్ ఓకే అట్లీస్ట్ కెపాసిటీ ఉంది, ఐ కెనాట్ గివ్ అప్ నవ్ అని. తర్వాత బట్ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చాయి అనమాట. ఐ కుడెంట్ ఈవెన్ క్లియర్ ప్రిలిమ్స్ ఆల్సో ఇన్ ఫ్యూ అటెంప్ట్స్. సో అప్పుడు పేరెంట్స్ బాగా మోటివేట్ చేశారు, నీకు స్కోప్ ఉంది, జీవితం ఒక్కటే, నీకు నచ్చింది చెయ్యి, ఎలాగో మమ్మల్ని ఏమీ బాధ పెట్టట్లేదు, ఉద్యోగం చేసుకుంటూ నీ బాధ నువ్వు పడుతున్నావు, సో జస్ట్ గివ్ ఆన్, ఒక ఎగ్జామ్ అనుకొని అలా జస్ట్ కీప్ ఆన్ గివింగ్, విల్ సీ వేర్ ఇట్ గోస్. దట్ వాస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్, ఈవెన్ ఎస్పెషలీ మై సిస్టర్ అనమాట, షీ టోల్డ్ నేను చూసుకుంటాలేరా, నీకు ఏ ఉద్యోగం వస్తే, లేకపోతే నీకు డబ్బులు తక్కువ వస్తే నేను ఇస్తాలేరా, అలా ఉండేదన్నమాట. సో that's how family plays a main role for motivation. And also some seniors also, kontamandi they know me by hand kabatti they said you have potential, nee koddiga your some areas you have to work on, so you try until you finish it, do not have regrets in your life annar. సో దట్ వాస్ ద మెయిన్ మోటివేషన్ అనమాట. వెరీ నైస్ సార్. సార్, మరి ఐ హర్డ్ దట్ ఫస్ట్ మీరు ఆప్షనల్ జియోగ్రఫీ చూస్ చేసుకున్నారని, ఆ తర్వాత దెన్ యూ స్విచ్ ఆన్ టు ఆంథ్రోపాలజీ అని. సో కుడ్ యూ టెల్ us the reason behind the shift? I can say a little immaturity on my part when I started the preparation. Geography was familiar because 10th లో అంతా చదివాను. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ టు మీ ఆల్సో. నాకు స్కూల్లో కాంపిటీషన్స్ అవన్నీ చేసేవాడిని, మ్యాప్స్ దాంతో. సో ఐ టుక్ జాగ్రఫీ. సెకండ్ అటెంప్ట్లో కొంచెం సక్సెస్ వచ్చేసరికి ఐ థాట్ ఓకే ఐ విల్ కంటిన్యూ జాగ్రఫీ. బట్ యాజ్ టైమ్ వెంట్ ఆన్ ఏమైందంటే ఐ రియలైజ్డ్
ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేరే సబ్జెక్ట్స్ మీద ఇంపాక్ట్ అవుతుందని ఐ రియలైజ్డ్. అండ్ ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ విత్ జాగ్రఫీ. ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ ఇన్ దిట్. సో ఐ థాట్ ఓకే, దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, మేబీ ఐ నీడ్ ఎ చేంజ్. అండ్ ఐ ఫెల్ట్ ఐ కెనాట్ మూవ్ అవే ఫ్రమ్ మై యాప్టిట్యూడ్ కదా. సో జాగ్రఫీ ఒక యాప్టిట్యూడ్ ఉందని తీసుకున్నాను. సో ఆంథ్రోపాలజీ వాజ్ ద నెక్స్ట్ థింగ్ ఐ రియలైజ్ వాజ్ గుడ్. ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇంకా ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ సిమిలర్ టు జాగ్రఫీ. ఇంకా ఆబ్వియస్లీ స్కోరింగ్ ఆప్షనల్ అంటారు. So all those things I considered, and I took anthropology. And anthropology has its own benefits, especially syllabus is a little limited. So ఎక్కువ సార్లు రివైజ్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే యువర్ ఎగ్జామ్ పేపర్ ఆల్సో విల్ ఇంప్రూవ్. సో దిస్ వాజ్ మై ఫస్ట్ టైమ్ విత్ anthropology and I got a rank. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మరి సార్ ఆంథ్రోపాలజీలో విష్ణు సార్ యొక్క గైడెన్స్ గురించి మీరు చెప్తారా? అసలు మీరు సార్ని ఎలా తెలుసుకున్నారు? సో మీ యొక్క జర్నీలో ఆంథ్రోపాలజీలో సార్ విష్ణు సార్ యొక్క క్రెడిబిలిటీ ఎంత ఉందో కొంచెం ప్లీజ్ విల్ యూ లెట్ us know? Initially, association with Vishnu sir came in the form of test series. సో ఒక టెస్ట్ సిరీస్ కావాలి, నేను ఉద్యోగం చేస్తూ రాస్తున్నాను కదా. సో కొంచెం యాక్సెసిబుల్ టెస్ట్ సిరీస్, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది ఏం చూస్తే విష్ణు సార్ అని తెలిసింది. సో ఐ స్టార్టెడ్ విత్ దెమ్. అప్పుడు స్లోగా సార్ కూడా పరిచయం అయ్యారు. సార్ చూశారు నా పేపర్స్, ఇక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అని. ఆ క్లోజ్నెస్ అలా అలా ఇట్ బికేమ్ ఏ రిలేషన్షిప్ కైండ్ ఆఫ్, మోర్ దెన్ ఏ స్టూడెంట్ అండ్ టీచర్, ఇట్ బికేమ్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్స్ లాగా. కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ళిపోయేవాడిని. ఆ మేడం కూడా నాకు స్వీట్స్ పెట్టేది. సో ఇట్ వాజ్ లైక్ దట్ అనమాట. సో ఆల్తో ఆంథ్రోతో స్టార్ట్ చేసిన తర్వాత ఎస్సేస్ కూడా కరెక్ట్ చేసేవారు. ఏమైనా ఇష్యూస్ ఇన్ ప్రిపరేషన్ ఎప్పుడొచ్చినా నేను ఒక మెసేజ్ పెట్టేస్తే ఇమీడియట్గా రిప్లై వచ్చేసేది. సో ఆ క్లోజ్నెస్ వల్ల ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ సేస్ కదా, అంటే సమ్టైమ్స్ యూనివర్స్ మేక్స్ యూ మీట్ పీపుల్. సో అలాంటి గుడ్ పర్సన్ నాకు నా లైఫ్లో వచ్చినందుకు ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలంతా మీ జర్నీ గురించి చెప్పినందుకు. సో ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, కుడ్ యూ ప్లీజ్ నరేట్ us about the contribution of Vishnu IAS Academy as a whole in your UPSC journey, please? అంటే when I started with Vishnu IAS, I was at a very low point in my preparation life. సో ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. సో ఐ వాంటెడ్ టు ఫ్రెష్ స్టార్ట్. అప్పుడు విష్ణు సార్ and the test series and the guidance, interview guidance, everything was like at every point of my preparation from prelims to interview, he was always with me. He motivated me, and the institute also very friendly people. నేను ఎప్పుడొచ్చినా సార్తో మాట్లాడిస్తానంటారు. పేపర్ సార్ కరెక్షన్ కావాలి సార్, కొంచెం లేట్ అయ్యేటట్టు ఉందంటే ఇమీడియట్గా చేసి ఇచ్చేసేవారు. సో ఆ రెస్పాన్సివ్నెస్ వేర్ ఐ ఫెల్ట్ మిస్సింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇక్కడ దట్ రెస్పాన్సివ్నెస్ హ్యాస్ అట్రాక్టెడ్ మీ అ లాట్ ఫర్ విష్ణు ఐఏఎస్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఈ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు సైకలాజికల్గా కంపల్సరీ డ్రైన్ అయి ఉంటారు. అండ్ యూ టోల్డ్ అస్ దట్ యూ ఆర్ హ్యావింగ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ కొంచెం సీనియర్ సపోర్ట్, అండ్ నో డౌట్ మీరు ఎక్కడైతే విష్ణు సార్ సపోర్ట్ కానీ మీ కొంతమందిది ఉంటుంది. సార్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఓన్గా మనము యాక్చువల్గా ఎలాగ కొంతమందికి ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే మల్టిపుల్ అటెంప్ట్స్ అయినా మేము చేయలేమని అంటారు. సో కొంచెం మన ఓన్గా కూడా ఎలాగ చెయ్యొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ సపోర్ట్. కొంతమందికి ఫ్యామిలీది ఉండకపోవచ్చు, ఫ్రెండ్స్దే ఉంటుంది. దాని మీద ఏమన్నా మన ఓన్గా ఎలాగ ఇనిషియేట్ అవ్వాలి అట్లీస్ట్ అని ఒక చిన్నది 1 లైన్లో చెప్పండి సార్. సైకలాజికల్ మోటివేషన్ అంటే ఐ వుడ్ సే రోజు న్యూస్ పేపర్ చదివితే మీకు అర్థమవుద్ది హౌ లక్కీ యు ఆర్ అని. సో నాకు ఐఎమ్ గివెన్ ఆపర్చునిటీ, ఐఎమ్ గివెన్ ఏ, అంటే మెనీ పీపుల్ డు నాట్ హ్యావ్ ద స్కోప్ ఆపర్చునిటీ టు రైట్ మల్టిపుల్ టైమ్స్ ఆల్సో. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. మా పేరెంట్స్ రిలేటివ్గా హెల్తీ ఉన్నారు, మా సిస్టర్ మాకు సపోర్ట్గా ఉంది. సో నాకంటూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ యాజ్ సచ్. సో ఇవన్నీ కలిసినప్పుడు వై షుడ్ ఐ గివ్ అప్? ఇఫ్ నేనే గివ్ అప్ చేస్తే వేరే వాళ్ళు బికాజ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల గివ్ అప్ చేయాల్సి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఆలోచించినప్పుడు ఓకే, నేను ఐ కెనాట్ గివ్ అప్. అండ్ ఆల్సో నేను
ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రెలవెంట్ ఆర్ నాట్. కొన్నిసార్లు యూట్యూబ్లో మోటివేషన్ వస్తాయి కదా, ఒక చాలా ఇన్స్పైరింగ్ ఉందన్నమాట. హీ సెడ్ దట్ ఒక సీడ్ కూడా 5 years ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ఏ కబర్డ్, it doesn't mean that the tree doesn't go from the tree, from the seed. So it just needs the right environment, it just needs the right circumstances. So luckily all these worked out for me in this attempt. So so that was my motivating factor. If you see, I just trusted in the process, I just trusted in myself. I felt that I'm very lucky, so whatever be the result, it is okay. If it is a good result, it is fine. If it is bad result, it is fine. Thank you so much for your very what to say, motivating speech, because so many people, they are lacking this after failures, just for a couple of failures. Thank you, sir. Sir, finally, what is the advice and the suggestion you're going to give for the current as well as the future aspirants who are aspiring for UPSC, please? First thing, do not stop asking questions. అసలు షైగా ఉండకూడదు. మీ మైండ్లో ఏ డౌట్ వచ్చినా ఆస్క్ ఇమీడియట్లీ. మీ టీచర్ని కానీ, లేకపోతే మీ మెంటర్ని కానీ, లేకపోతే మీ పియర్ని కానీ, జస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. మీరు ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దట్ యూఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. సో అప్పుడు ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. జస్ట్ బికాజ్ మొహమాటం అని, జస్ట్ బికాజ్ పర్లేదులే నేను చేసుకుంటాను అన్న ఫీలింగ్స్తో ఉంటే యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం. అండ్ సెకండ్లీ, ఈ ఎగ్జామ్ ఈజ్ ఎ 3-stage ప్రాసెస్, అందరికి తెలిసిందే. So each stage has its own relevance, but there is an integrated fashion also you can study. Generally andaru antaru hard work, smart work. So basically ga hard work ante oka minimum things cheyadam, like testlu rayadam, practice cheyadam answers, and minimum things like subject understand chesukodam. Smart work ante ivanni easy chesukodam, ఈచ్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజీ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ బికమ్ మచ్ ఈజియర్. యూస్ టెక్నాలజీ టూల్స్, చాట్ జీపీటీ అన్నీ వాడండి. మీకు ఆన్సర్ స్ట్రక్చర్ సరిగ్గా రాకపోతే టీచర్లు అడగండి, టెక్నాలజీ వాడండి. మీకు కేస్ స్టడీలు కావాలంటే టెక్నాలజీ వాడండి. సో ఇట్ బికమ్ ఈజియర్ నౌ. సో హౌ వెల్ యూ యూస్ ద థింగ్స్ అరౌండ్ యూ అండ్ థింగ్స్ విత్ యూ విల్ యాక్చువల్లీ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ టు ప్రిపేర్. యూపీఎస్సీ ఇనిషియల్గా, I'm not saying it is not a challenging exam, but you have more tools to overcome this challenging exam now. So our tools ni find out chesi, if you can do it, it will become much easier for you. If you want me to give an example, నాకు ఆంథ్రోపాలజీలో కేస్ స్టడీస్ ఎలా తీసుకురావాలనే ప్రాబ్లం ఉండేది. అంటే సార్ ఇచ్చేవారు చాలా ఇన్ఫర్మేషన్ అంతా, నేను బికాజ్ నా వర్క్ వల్ల అంతా ట్రాక్ చేయలేకపోయాను. సో వాట్ ఐ యూస్ టు డూ, నేను చాట్ జీపీటీకి వెళ్ళి నాకు ఈ టాపిక్ కొట్టి నాకు కేస్ స్టడీస్ ఇవ్వు ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా అని కొట్టేవాడిని. అప్పుడు ఐ గాట్ సమ్ కేస్ స్టడీస్, అవి అథెంటిసిటీ చెక్ చేసి అది ఐ యూజ్ ఇన్ ద ఎగ్జామ్. సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూస్ కరెంట్ థింగ్స్ అరౌండ్ యూ. సో డు నాట్ బీ స్టక్ ఇన్ ట్రెడిషనల్ వేస్. Try to innovate yourself, try to use the things around you. Thank you so much, Surya sir. Sir, ఫైనల్గా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్రిలిమ్స్ మెయిన్స్లోకి వచ్చేసరికి ఆ రెండు ఇంటిగ్రేట్ చేసి చదవాలా, లేదంటే ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ చదవాలా? ఒక్కసారి ఆస్పిరెంట్స్ ఆ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై దట్? సో తెలిసిందే, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ సబ్జెక్టివ్ ఎగ్జామ్. సో మనం ఫోకస్ ఫైనల్గా ప్రిలిమ్స్ క్వాలిఫికేషనే. సో మెయిన్స్లో మార్కులు తెచ్చుకోవాలి, అప్పుడు కానీ మనకి ర్యాంక్ రాదు. సో మెయిన్స్ మార్క్స్ తెచ్చుకోవడానికి వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజియర్. సో ప్రిలిమ్స్ నాలెడ్జ్ ఎలా యూస్ చేయొచ్చు అంటే, ప్రిలిమ్స్కి మనం చాలా చదువుతాం, డేటా చదువుతాం, ఎకనామిక్ సర్వే చదువుతాం, బడ్జెట్ చదువుతాం. అవన్నీ మనం వీ కెన్ యూజ్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఆ 3 monthsలో యూ నీడ్ నాట్ లెర్న్ న్యూ డేటా. Whatever things you learn in prelims can be used in the mains. The only thing you have to do in mains is మీరు నేర్చుకున్నదంతా ప్రెజెంటబుల్ ఫ్యాషన్లో ఉన్న టైంలో వర్డ్ లిమిట్లో ఇంప్లిమెంట్ చేయడం. సో మేము ప్రిలిమ్స్కి చాలా నేర్చుకుంటాం. సపోజ్ ఎకనామిక్ సర్వే అంతా జనరల్గా వీ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్. సో ఇఫ్ యూ సీ ఎకనామీ పేపర్ చూస్తే కొన్ని లేబర్ కోడ్స్, ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ టేక్ డేటా ఫ్రమ్ ద థింగ్స్ యూ హ్యావ్ రెడ్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే అండ్ ఇంప్లిమెంట్ దెమ్. So 3 months, it's not separate. You can use the prelims knowledge. 3 months you have to focus on writing test series and implementing the knowledge you have gained from prelims. That will make your things easier. Only thing, anthropology koncham
వీ హ్యావ్ టు రివైజ్ మోర్ బికాస్ ప్రిలిమ్స్కి ఉండదు కాబట్టి. బట్ అదర్ దాన్ ద జిఎస్ యూ కెన్ యాక్చువల్లీ మేనేజ్. థ్యాంక్ యూ సూర్య సార్. సార్ అలాగే కొంతమంది బుక్స్ గురించి కూడా అడుగుతున్నారు. మీరు ఏ బుక్స్ సజెస్ట్ చేస్తారు ఆస్పిరెంట్స్కి? ఒక్కసారి కొంచెం ప్రిసైజ్గా జస్ట్ వాట్ యూ హ్యావ్ రెడ్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేస్తున్నారా లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లైక్ విష్ణు ఐఎస్లో ఉన్నారా లేదా అని. క్లాసెస్ వినండి, దాని నోట్స్ చేసుకోండి. ఆ నోట్స్ని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 3 hours క్లాస్ అయితే సపోజ్ 10 pages నోట్స్ రాస్తే ఆ 10 pagesని 3 pages ఈరోజు ఇంటికి వెళ్ళిన వెంటనే చేసుకోండి. తర్వాత ఏమైనా ఎడిషన్స్ వస్తే సపోజ్ కరెంట్ అఫైర్స్ వచ్చినా లేకపోతే టెస్ట్ ఆన్సర్స్ రాసినప్పుడు కొత్త పాయింట్ వచ్చినా ఆ నోట్స్కి యాడ్ చేసుకోండి. దట్ విల్ బిల్డ్ అప్ యువర్ నోట్స్. ఎందుకంటే ఫైనల్లీ యూ కెన్ నాట్ రీడ్ ఆల్ ద టెక్స్ట్ బుక్స్ బిఫోర్ ద ఎగ్జామ్. వాట్ యూ కెన్ డూ బిఫోర్ ద ఎగ్జామ్ ఈస్ ద లాస్ట్ 2 weeks is revise the notes you have made all through the year. So if you do multiple revisions of the same notes, you will be at least be able to implement the things you have learned. Kotta things lekapayina things you have learned, if you implement, that makes a decent answer for the mains. That will be useful enough. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మాత్రమే క్రాక్ చేయగలరా, లేదంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా కెన్ దే ఏస్ దిస్ ఎగ్జామినేషన్? కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై us? అంటే ఫస్ట్ థింగ్ ఇంటెలిజెంట్ యావరేజ్ యూపీఎస్సీలో ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ మోర్ బికాస్ ఎవ్రీవన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. నో వన్ హ్యాస్ మేబీ కొంతమంది ఇంజనీరింగ్లోనో లేకపోతే డిగ్రీలోనో దేవుడ యూపీఎస్సీ అని ఫిక్స్ అయ్యి ముందే స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేస్తే ఎవ్రీవన్ ఈజ్ అన్ ఈక్వల్ బికాస్ నో వన్ నోస్ మోర్. ఇంటెలిజెన్స్ మేబీ దే కెన్ ఓవర్కమ్ బై, చెప్పాను కదా, యూ మస్ట్ బీ నాట్ షై, యూ మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. If someone is doing better, you must ask him why he is doing better. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అడగడమే, టీచర్ని అడగడమే. అలా అడుగుతూ ఉంటే ఓకే వీ విల్ గైడ్ అవర్ ప్రిపరేషన్ ఇన్ ఏ డైరెక్టెడ్ మేనర్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. I would say like UPSC preparation is like being an athlete. సో మనం యూ హ్యావ్ టు గో ఎవ్రీడే జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, ఆడాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆ కాంపిటీషన్లో మనకు ఫస్ట్ వస్తుందని గ్యారంటీ లేదు. సో సిమిలర్లీ అలాగే యూపీఎస్సీ కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ అన్ అథ్లీట్. డైలీ యూ కెనాట్ గివ్ అప్. మీ ఫేవరెట్ అథ్లీట్ తీసుకోండి, సపోజ్ క్రికెటర్ లైక్ కోహ్లీ తీసుకోండి. అతనికి హీ హ్యాస్ ఇనఫ్ నౌ, బట్ స్టిల్ హీ గోస్ టు ద జిమ్, స్టిల్ హీ మెయింటైన్స్ డైట్, స్టిల్ హీ మెయింటైన్స్ ఫిజిక్స్. ఎందుకంటే దట్ కన్సిస్టెన్సీ మేక్స్ హిమ్ వాట్ హీ ఈస్. సో ఇఫ్ యూ కెన్ డూ సింపుల్ థింగ్స్ ఎవ్రీ డే, then it will become an extraordinary thing at the end of the day. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా కలిపి ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి అలాగే విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి చెప్పినందుకు, అండ్ వీఆర్ highly grateful for you for all these advices and everything. And on this note, we Vishnu IAS Academy team wish you all the best, sir. Thank you so much.